ఎమ్మెల్యే బాలరాజు కారు అద్దం పగిలిన వ్యవహారంలో పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. జిలుగుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాలను ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ అనంతరం కారుపై ఎవరూ రాళ్లదాడి చేయలేదని గుర్తించినట్టు చెప్పారు. ఎమ్మెల్యే బాలరాజు ఇంటి వద్ద నిర్మాణంలో ఉన్న కార్ పార్కింగ్ షెడ్డు రాడ్డు తగిలి జరిగినట్లుగా స్పష్టం చేశారు. కారు ఇంటి వద్ద ఉన్నప్పుడే వెనుక అద్దానికి పగుళ్లు వచ్చిందన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా డ్రైవర్ కారుని బయటకు తీసుకెళ్లినట్లు చెప్పారు. బర్రింకలపాడు జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్ అదురుకి వెనుక వైపు అద్దం కాస్త పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలిపారు. కారు అద్దం పగలటం యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ఆకతాయిల పని కాదని స్పష్టం చేశారు పోలవరం డీఎస్పీ.